ఈరోజు టాపిక్ వచ్చేసి ఆల్ఫాబెట్ అండ్ నెంబర్ టెస్ట్. ఓకేనా, ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చిరు చూడండి. ఈ నెంబర్ని బేస్ చేసుకొని కింద మనకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఈ 813 ఒకటి, 261 ఒకటి, 458 ఒకటి, 732 ఒకటి, 694 ఒకటి, ఇలాంటి క్వశ్చన్స్. ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ నెంబర్స్, దెన్ విచ్ ఆఫ్ దీస్ విల్ బి అన్ ఆడ్ నెంబర్. ఓకేనా, ఫస్ట్ది ఉన్న థర్డ్ది ఇంటర్చేంజ్ అవుతే ఏది ఆడ్ నెంబర్ అవుతుంది అంటారు. సో చాలా మంది ఏమనుకుంటారు, ఫస్ట్ అంటే ఇది ఫస్ట్, ఇది థర్డ్ అంటారు. అలా కాదు. ఈ నెంబర్, ఈ 813లా ఈ ఫస్ట్ది ఈ థర్డ్ది ఇంటర్చేంజ్ అవుతే ఏది ఆడ్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, 318 అవుతుంది. ఇంటర్చేంజ్ చేస్తే ఇక్కడ 628 అవుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏమవుతుంది, 45, 845. నెక్స్ట్ ఏమవుతుంది, 237. నెక్స్ట్ 496. సో ఫస్ట్ ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి క్వశ్చన్ చేసినప్పుడు మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. ఓకేనా, చాలా వరకు అందరు ఏం చేస్తారంటే ఇలా చేస్తారు. ఇలా చేసేసరికి ఏమవుతుందంటే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో మీరు ఇలా చేయకూడదు. ఇలా చేయకుండా మీరు ఎలా చేయాలంటే, ఇప్పుడు మనకి ఇక్కడ రాస్తాను చూడండి, కనిపిస్తుందా, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, 813, 261 ఇచ్చారు కదా. సో ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఇలా ప్రాక్టీస్ చేయాలి. 1 అనేది సేమ్ పొజిషన్లో ఉంటుంది, 3 అనేది ఇక్కడికి వస్తుంది, 8 అనేది ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సేమ్ మళ్ళీ 6 ఇక్కడికి వస్తుంది, 1 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వస్తుంది. ఓకేనా, ఇలా చేస్తే మీకు ఆన్సర్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ చూస్తే ఏంటిది, ఇఫ్ ఆల్ 3 డిజిట్స్ నెంబర్స్ ఆర్ రీఅరేంజ్డ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ విత్ ద నెంబర్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ విచ్ విల్ బి ద సెకండ్ హైయెస్ట్. అంటే సేమ్ ఇలా రాసుకోండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేసినప్పుడు 458, 732, 694. సో మనం అసెండింగ్ టు అంటే ఏంటిది, స్మాల్ టు బిగ్. ఫస్ట్ ఇందులో వచ్చేది ఏంటిది, 138 వస్తుంది, ఇక్కడ 126 వస్తుంది, ఇందులో ఏమొస్తుంది 458 వస్తుంది, ఇందులో 237 వస్తుంది, ఇందులో 469 వస్తుంది. ఇప్పుడు ఇందులో మనకు సెకండ్ హైయెస్ట్ వచ్చేసి ఏంటిది, 458. ఓకేనా, ఫస్ట్ హైయెస్ట్ వచ్చేసి ఏంటిది, ఇది 469 ఫస్ట్ హైయెస్ట్. సో మన ఆన్సర్ ఏంటిది, 458. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూస్తే, ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్. సెకండ్ థర్డ్ డిజిట్స్ ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే 813, 261, 458, 732, 694. మనకి ఇక్కడ ఏమన్నా సెకండ్ అండ్ థర్డ్ ఇంటర్చేంజ్ అవుతాయి. ఓకేనా, 216, 485 ఇలా. ఓకేనా, నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. సో ఇప్పుడు మనకి ఇందులో ఏంటిది, డివిజిబుల్ బై 5. డివిజిబుల్ 5ది డివిజిబిలిటీ రూల్ అంటే ఏంటిది, లాస్ట్ది 0 అన్న రావాలి, లేకపోతే 5 అన్న రావాలి. ఇక్కడ 0 వచ్చిందా, కాదు. 6 వచ్చింది, కాదు, డివిజిబుల్ కాదు. ఇది 5 డివిజిబుల్ అవుతుంది, డివిజిబుల్ కాదు, డివిజిబుల్ కాదు. సో మన ఆన్సర్ ఏంటిది, 485. ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ద ఫస్ట్ అండ్ ద సెకండ్ డిజిట్స్ ఆర్ ఇంటర్చేంజ్డ్. అంటే ఏంటి, సేమ్ మళ్ళీ క్వశ్చన్ రాసుకోండి ఇలా, 261, 458, అగైన్ 732, 694. ఇక్కడ ఏంటిది, ఫస్ట్ అండ్ సెకండ్ అంటే ఏంటిది, ఇలా రాసుకోవాలంటున్నా. ఓకేనా, 621, 548, 372, 964. ఇప్పుడు ఇందులో మనకు స్మాలెస్ట్ నెంబర్, సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటిది, 372, సెకండ్ స్మాలెస్ట్. సో ఫస్ట్ వచ్చేసి ఇది. ఓకేనా, మనకి ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనకు రావాల్సింది ఏంటిది, న్యూ అరేంజ్మెంట్ చేసినప్పుడు సెకండ్ స్మాలెస్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. Thank you for watching. Please subscribe my YouTube channel.